శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ముందుగా అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్లో భాగంగా మనం రాశి ఫలితాలు అన్నీ కూడా చూస్తున్నామండి. రెండో రాశి అయినటువంటి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో. ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వస్తాయండి. వీరికి ఆదాయం 5, అలాగే వ్యయం 14గా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందండి. అంటే ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. అంటే అప్పులు చేసే సూచనలున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. రాజపూజ్యం 5, అవమానం 4 ఇది బాగానే ఉందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళ యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే శని మహాదేవుడు ఏకాదశ స్థానాన్ని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు, అలాగే వ్యక్తిగత జీవితం అంతా కూడా బావుంటుందండి. ఆశావాహంగా ఉంటుంది. ముందు చూపుతో పనులన్నీ కూడా సంపూర్ణంగా చేసుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను వీరు అంతా కూడా పూర్తి చేస్తూ ఉంటారండి. ఏదైతే వీళ్ళు ముందు నుంచి అనుకున్నారో అవన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఏవైతే పనులు చేద్దాం అనుకున్నారో అన్నీ కూడా చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభంగా చేకూరుతాయి. వ్యాపార భాగస్వాములతో స్థిరమైన పొత్తులు కూడా కుదురుతాయండి. అలాగే పురోగమనంతో సంపాదన, వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారాల్లో సమన్వయం చేసుకుంటారండి. అంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళతోని, అలాగే ఇంటా బయట కూడా చక్కగా వీరు పొత్తులు చేసుకొని సత్సంబంధాలతో మెలుగుతూ ఉంటారండి. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ వరకు కూడా వీరికి శని వక్రించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయండి. అంటే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో ఎవరికైనా అప్పులిచ్చే టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా వ్యక్తిగతంగా వీరిని అందరూ కూడా చాలా బాగా గుర్తిస్తారండి. అంటే వీళ్ళు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల్లో కూడా మంచి రాణింపు ఉంటుంది. చదువుల్లో కూడా వీరు ముందుగా అందరికంటే ముందుగా ఉంటారండి. అలాగే ఎవరైతే న్యాయాధికారులు ఉన్నారో వాళ్ళు, అలాగే ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి గుర్తింపులు, ప్రశంసలు అన్నీ కూడా అందుతాయండి. ఎవరైతే వీళ్ళు ఇనుము, సిమెంటు రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా బావుంటుంది. అలాగే గృహ నిర్మాణ సంబంధ వ్యాపారాలు అందరికీ కూడా ధనాదాయం అధికంగా వచ్చే అవకాశం ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా. అకౌంట్స్, న్యాయవాదులు ఈ రంగం వారికి తగిన ఆదాయం బాగా వస్తూ ఉంటుందండి. అలాగే మైనింగ్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం పెరుగుతుంది. షేర్లు వ్యాపారం చేసే వారికి కూడా చాలా బావుంటుంది. కానీ జాగ్రత్తగా వీళ్ళు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా రైతులకి అనుకూలంగా ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే పంట పొలాలు, అలాగే పశు సంరక్షణ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బానే ఉంటుంది. అలాగే మత్స్య వ్యాపారులు ఉంటారు కదా! జలచర సంబంధ వ్యాపారాలు ఉంటాయి కదా! వాళ్ళందరికీ కూడా, అలాగే పౌల్ట్రీ వ్యాపారులు ఉంటారు కదా! ఈ పెంపకందారులు ఉంటారు కదా! కోళ్ళు, మేకలు వీళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుందండి. బాగా బావుందని లేదు. అలాగే నష్టం వస్తుందని కూడా చెప్పుకోవడానికి లేదండి. సామాన్యంగా ఉంటుంది. అలాగే రైస్ మిల్లర్లు ఉంటారు కదా! వాళ్ళకి కూడా బానే అభివృద్ధి పరంగానే ఉంటుందండి. తృతీయ స్థానమైన కర్కాటక రాశి నందు ఉచ్చ గురుని ప్రభావం వలన ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఎవరితోనైతే బయట, అలాగే ఇంటా బయట అందరితో కూడా సంబంధాలన్నీ కూడా చాలా చాకచక్యంగా వీళ్ళు అందరితో కూడా ఉంటారండి. అందరితో కూడా మంచి గుర్తింపు పొందుతారు. ఏ పని చేస్తే ఆ పని ఆసక్తితో చేస్తూ ఉంటారండి. అలాగే బంధువులతోను, తోబుట్టువులతో అందరితో కూడా వీరు అద్భుతమైన సంబంధాలు పెంచుకుంటారండి. అందరిలో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలైతే ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా కూడా. ఎవరైతే రచయితలు, ప్రచురణకర్తలు, అదే ప్రింటింగ్ సంబంధించిన వాళ్ళు, భాషాపరమైన, సాహిత్యపరమైన ఎవరైతే రైటర్లు ఇవందరూ ఉంటారో, కళాకారులు వీళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం పొందుతారండి అందరిలో కూడా. విద్యార్థులు అందరూ కూడా గొప్ప జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. గొప్ప జ్ఞాపక శక్తి కలిగి ఎంతో విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా వీరు ముందుండి విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువున్నాయండి. ఈ రాశి వారికి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా దశమ, చతుర్థ స్థానమందు వరుసగా రాహుకేతువుల సంచారం అనుకూలంగా ఉందండి. ఉద్యోగాల్లో వృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు వస్తుందండి. అలాగే ఆ గుర్తింపుతో పాటు ఆదాయం కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ. గృహ విషయాల్లో సౌఖ్యంగా ఉంటారు.
ఈ రాశి వారికి రాహుకేతుల ప్రభావం అనుకూలంగా ఉందండి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఎప్పుడూ కూడా కొత్తగా ధనం కావాలనిపిస్తుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏదో కొత్త పని ప్రోత్సాహంగా చేసే ఆలోచనలో ఉంటారండి. ఇన్నోవేటివ్‌గా. ఆర్థికంగా బావుంటుంది. ఉన్నత చదువులు ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళందరికీ కూడా కలిసొస్తాయి. వీసాలు అవన్నీ కూడా వీళ్ళకి బావుంటాయండి. వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అన్ని పనుల్లో కూడా వీళ్ళు ఏ పనిలో చేపడితే ఆ పని చక్కగా వీరికి విజయం సాధించే అవకాశాలుంటాయి. అలాగే వీరికంటే పెద్దవాళ్ళు, అలాగే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరిని భుజం తట్టి ప్రోత్సాహకరించే అవకాశం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా హనుమాన్ చాలీసా ఎక్కువ పఠించడం వల్ల వీళ్ళకి ఈ రాశి వారందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా, మానసికంగా కూడా వీళ్ళకి చాలా బావుంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. అలాగే వీరు 6వ తేదీ నాడు 6 సంఖ్య కలిసినటువంటి ఎప్పుడైనా సరే మంచి పనులు చేయడానికి కానీ, ముఖ్యమైన పనులు చేయడానికి కానీ వీళ్ళు పూనుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి బావుంటుందండి. బుధవారం, శుక్రవారం, శనివారాల్లో వీళ్ళకి ఏదైనా సరే, ఏ పని చేసినా సరే కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.